విజయవాడలో విద్యార్థుల వినూత్న ప్రయోగం, యోగాసనాలతో స్ఫూర్తినిచ్చే అద్భుత ప్రదర్శనలు. వారంతా IIIT విద్యార్థులు అయితేనే కాస్త డిఫరెంట్గా ఆలోచించి అందరిలో స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో యోగా, క్లీన్ గంగా ప్రాజెక్టులకు సంబంధించి ప్రజలను ఆకట్టుకునేలా, ఆలోచించేలా కళాత్మకమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. కలియుగమున కల్పతరువు నీడనీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిన్ను కొలిచిన చాలుడమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సూర్యు తిరుగు శుభరాత్రి గంగోత్రి. పర్వతాల్లో పుట్టి నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది పరిరక్షణ కోసం 8 రకాల ఆసనాలతో అద్భుతమైన ఆకృతులను రూపొందించారు ఈ విద్యార్థులు. ఈ ప్రదర్శన ద్వారా జాతిని మేల్కొల్పాలని ప్రయత్నిస్తున్నారు. स्वर्ग की परछाई दिखती तेरे आंचल तले, माँ तेरी है बूंद में बहती हुई ममता मिली, तू है तेरी तन पे फेरे मन को भी निर्मल करे जिस तरह. యోగాకు అంతర్జాతీయ ప్రాధాన్యత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ గంగా ప్రాజెక్టులో భాగంగా ప్రజల్లో గంగానది పట్ల చైతన్యం నింపడానికి విద్యార్థులు ఇలా చేసి చూపించారు. श्यामलां मातरं वन्दे
ఆలపించిన వందే మాతరం గీతానికి రిథమిక్ యోగాతో IIIT స్టూడెంట్స్ ఎంత బాగా చేశారో కదా. విజయవాడలోని IIIT యోగశాలకు చెందిన విద్యార్థులు. తోటి విద్యార్థుల్లోనే కాకుండా ఎంతో మందిలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి వీరు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని పలువురు ప్రముఖులే అభిప్రాయపడుతున్నారు. వందే మాతరం గీతానికి రిథమిక్ యోగాను మిక్స్ చేసి 2 ఏళ్ల క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న 2 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ అంటే ఒకటి యోగా, ఇంకోటి క్లీన్ గంగా ప్రాజెక్ట్. ఆ 2 కలిపి మేము లయ యోగా రూపంలో ఒక ప్రాజెక్ట్ చేశాము. అది మా గురువు గారు అక్కినేని సత్యశ్రీధర్ గారిని మొత్తం డిజైన్ చేశారు. దానికోసం చాలా శ్రమించారు. దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు, ఇంకా ప్రముఖుల ముందు కూడా ప్రదర్శించాలని మేము అనుకుంటున్నాం. ఈ యోగా చేయడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఎట్ ఏ టైం 2 మెసేజ్ని ఒకేసారి అందించగలమని మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎలా అంటే ఈ యోగా చేస్తున్నాక యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటని కొద్దిగా వాళ్ళు గ్రహిస్తారు అనుకుంటున్నాం. అలానే ఈ గంగా అనేది ఎలా క్లీన్ చేస్తే బాగుంటుంది, మనం తీసుకెళ్ళడం వల్ల ఓకే ఇలా ఉండేది అప్పుడు ఇప్పుడు ఇలా బాడీ అయిపోయింది కాబట్టి మనం ఎలా క్లీన్ చేసుకోవాలని వాళ్ళలో ఒక మెసేజ్ వెళ్ళిందని మా యొక్క చిన్న ఉద్దేశం. అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు వీటిని ప్రదర్శించబోతున్నారు. దానిని యోగా ఆసనాలతో కలిపి వారు ఏవైతే ఇవన్నీ చూపించారో వాటన్నిటినీ ఆసనాలతో లయయోగ రూపకంగా తయారు చేసి ప్రదర్శిస్తున్నాం. దీని ద్వారా నదీ జలాల పవిత్రత పరిరక్షణ పట్ల జనాలు పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలనేది మా ఉద్దేశం. దీన్ని మొత్తం 14 మంది విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. దీన్ని మేము జూలైలో నరేంద్ర మోడీ గారి ముందు ప్రదర్శించాలని అనుకుంటున్నాం. అలాగే వచ్చే నెల యోగా డేలో సీఎం గారి ముందు కూడా ప్రదర్శించాలని అనుకుంటున్నాం. ఇది వారు అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటికే 30 మందితో కూడిన 2 జట్లు సాధన చేస్తున్నాయి.